ప్రభువైన యేసుక్రీస్తు వారిని పెట్టి మరి సోదరునికి సోదరులందరికీ వరాలండి. మరి దేవుని మాటలతో మనం భద్రపరిచి మరి యేసుక్రీస్తు వారి పునరుద్ధరణ దినాన్ని తండ్రి దేవుని ఆరంభించుకోవడానికి పూర్తి ఇంతవరకు పాటల ద్వారా మరి వాటి పట్టణం ద్వారా దేవుని గ్రహించుకున్నాము. అలాగే మరి దేవుని సందేశాన్ని మనం విని మన జీవితంలో ఉన్న లోపాలు ఉంటే సరిదిద్దుకుని దేవుడికి ఇష్టమైన ప్రజగా భూమి బ్రతకాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడండి. అంటే దేవుని ఒక సంఘంలో మనం తీర్చడమాట అండి. దేవుని ఒక రాజ్యము సంఘం ఒకటే కాబట్టి మరి మన దేవుని ఒక రాజ్యంలో మనం ఉన్నామండి. దేవుని ఒక రాజ్యంలో మనం దేవుడికి ఇష్టమైన ప్రజగా బ్రతకాలి. అంతే దేవుడు మన పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధ పరచబడాలని దేవుడు ఒక రాజ్యం భూమిలోకి వచ్చిందండి. ఆ రాజ్యంలో మనం చేర్చబడ్డాము. దేవుని ఒక రాజ్యం ఎక్కడికి వచ్చిందని భూమిలోకి వచ్చిందండి. అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా తెలియపరిచాడు, యోహాను తెలియపరిచాడు. మరి దానియేలు గ్రంథంలో ఆ రాజ్యం గురించి కూడా మాట్లాడాడు. దానియేలు గ్రంథం 2:44 ఏమన్నాడంటే, పరలోకమందు ఉన్న దేవుడు ఒక రాజ్యం స్థాపించుడు, దానికి ఎన్నటికీ నాశనం కలగదు అని దేవుడు ముందుగానే తెలియపరిచాడండి. కాబట్టి దేవుని యొక్క రాజ్యము నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించిన కాలంలో ఆయన కూడా తెలియపరిచారండి. ఇదిగో దేవుని ఒక రాజ్యం మీ మధ్యన వస్తుంది, కాబట్టి మీరు స్వార్థం నమ్మాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. మరి యోహాను గారు కూడా అదే విషయాన్ని మరి తెలియపరిచారు. యోహాను గారు ఏమన్నారంటే, ఇదిగో దేవుని ఒక రాజ్యం సమీపించాను కాబట్టి మీరు మారుమనసు పొందాలి అని యోధా రాజ్యంలో ప్రార్థన చేశారు. అంటే యోధా ఇశ్రాయేలు జనాంగంలో ఆయన యోధా రాజ్యంలో ప్రార్థన చేశారని ఈ గ్రంథం తెలియపరుచుకుందండి. కాబట్టి దేవుని ఒక రాజ్యం గురించి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడండి, శిష్యులు ప్రార్థన నేర్పిస్తున్నారండి. 6వ అధ్యాయము 9-10 వచనాల్లో శిష్యులు ప్రార్థన నేర్పించాడు. ఏమని నేర్పించాడంటే మనం చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోక రాజ్యము పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పించారు శిష్యులు. అంటే దేవుని యొక్క రాజ్యం భూమి మీదకి రావాలని దాని నిమిత్తం ప్రార్థన చేయండి అని శిష్యులకి ప్రార్థన నేర్పించారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం ఆలోచన ఏం చేయాలంటే, దేవుని యొక్క రాజ్యం మరి శిష్యులు నేర్పించి కదా ఇంకా మరి మీరు రాలేదని ఆలోచన కలిగి అనేక ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, దేవుని రాజ్యం భూమికి వచ్చిందని మనం తెలుసుకోవాలన్నమాట. గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాలి. కాబట్టి మరి దేవుని యొక్క రాజ్యం వచ్చిందంటే వచ్చిందని ఈ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు మరి మృతుల్లోంచి లేపబడిన తర్వాత దావీదు సింహాసనం మీద మరి రాజుగా నియమించాడు. అంటే ఇశ్రాయేలు జనాంగంకి మరి రాజుగా నియమించినట్లు మన గ్రంథం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36లో తెలియపరుస్తున్నాడు. ఈ యేసు దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడు. అంటే ప్రభు అంటే రాజు అండి. అంటే క్రీస్తు అంటే విమోచకుడు అనమాట. క్రీస్తు ద్వారా ప్రతి మనుషుడు కూడా పాప విమోచన ఉందండి. కాబట్టి మనందరి పాపముని విడుదల చేసి దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశపెట్టేమాట. అంటే దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందంటే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడి రాజ్యంలో ప్రజలు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క రాజ్యం భూమి మీద రావాలని కోరుకున్నాడు. అంటే మనుషులందరూ కూడా మరి పాపం చేసి పాపంలో బందీలుగా ఉండి అపవాది అధికారం మీద ఉండాలన్నమాట. ఇప్పుడు అపవాది అధికారం నుంచి విడుదల చేయాలి. విడుదల అయిన తర్వాత దేవుని యొక్క రాజ్యం ప్రవేశింపబడుతున్నమాట. ఆదాము ఏం చేశాడండి, దేవుని ఆజ్ఞకు అతిక్రమించి పాపం చేశాడు. పాపం వల్ల ఈ లోకంలోకి మరణం వచ్చింది. మరణం పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిలువలో మరణించి
మరణాన్ని మరణానికి పునరుద్ధరణుడు అవడం ద్వారా మరణం ఏదైనా ఓడిపోయింది. కాబట్టి దేవుని యొక్క రాజ్యం లో ప్రతి మనుషుడు కూడా ఆయన రక్తం సిందించడం ద్వారా, ఆయన శరీరం శిలువలో అర్పించడం ద్వారా మనుషులందరూ పాపం వచ్చి జరిగింది. ఈ కార్యక్రమం జరగాలండి. దేవుని యొక్క రాజ్యం రావాలంటే ఏమి జరగాలంటే, దేవుని యొక్క రాజ్యం భూమిలోకి వచ్చినప్పుడు మనుషులకు ఏం జరుగుతుందంటే విమోచన జరుగుతుంది. ఆదాం నుండి మరి యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలమంతం వరకు ప్రజలందరూ కూడా పాపం బందీలుగా ఉన్నామండి. ఇప్పుడు బందీలుగా ఉన్న వాళ్ళని విడుదల చేయాలి. విడుదల పొందాలంటే ఎవరు రావాలంటే దేవుని యొక్క రాజ్యం భూమి మీద రావాలి. భూమి మీద దేవుని యొక్క రాజ్యం వస్తే ఆ రాజ్యంలో జనులు ఏమవుతారంటే మరి విమోచింపబడి దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతారు. అది దేవుడు ఏర్పాటు అనమాట. మనుషులందరూ పాప విమోచన కొరకు యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించారు. ఆయన ద్వారా మనకి ఏం జరిగిందంటే పాప విమోచన జరిగిందన్నమాట. ఆయన శిలువలో మరణించడం ద్వారా, ఆయన రక్తం కాల్చడం ద్వారా, ఆయన మృతుల నుంచి లేపడం ద్వారా ఏముందంటే మరి మనుషులందరికీ దేవుని యొక్క రాజ్యం మీద అధిపతిగా, రాజుగా ప్రభువుని యేసుక్రీస్తు తండ్రి దేవుడు నియమించాడు. అందుకనే ప్రభు గారిని క్రీస్తు గారిని నియమించాడు. మరి ఇశ్రాయేలీలందరూ కూడా రూఢిగా తెలుసుకోవాలని తెలియపరిచేవాడు. కాబట్టి ఆ రాజ్యం కింద మనం ప్రతి మనుషుడు కూడా రావాలి. అందుకే సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి ఏమో ప్రకటించాలండి? స్వార్థను ప్రకటించండి. స్వార్థ ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఏమవుతుందంటే మారుమనసు పొంది పాపక్షమాపణ మీద బాప్తీసం తీసుకుంటారు. బాప్తీసం పొందిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే పాప విమోచన కలుగుతుంది. అంటే అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొందుతారు అన్నమాట. ఎప్పుడు విడుదల పొందుతారని అంధకార సంబంధమైన అధికారం నుంచి బాప్తీసం తీసుకున్నవాడు. కొలసీ పత్రిక 1:13 మనం చూసినట్లయితే అక్కడ తండ్రి తన ఏర్పాటుని బట్టి ఏం చేశాడండి? మనుషుల కొరకు రక్షణ ప్రణాళికని ఏర్పాటు చేసి మనుషులకి విడుదల ఎలా కలుగు చేసినట్టు తెలియపరుచుకున్నాడు అంటాడు. చూద్దాం 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇప్పుడు ఏం చేశాడండి? అందరూ పాపంలో బందీలుగా ఉన్నప్పుడు మరి దేవుడి ఏర్పాటుని బట్టి ఏం చేశాడంటే పాపం నుంచి విమోచన కలుగు చేశాడండి. పాపం నుంచి విమోచన కలుగు చేశాడనమాట. ప్రతి మనుషుడు కూడా పాపి అండి. ఇప్పుడు పాపం నుంచి విమోచన కలిగి దేవుడి యొక్క రాజ్యంలో మనం చేరాలంటే, లేదా ఆ రాజ్యంలో సభ్యత్వం పొందాలంటే పాప విమోచన కొరకు బాప్తిసం పొందాలన్నమాట. అందుకని ఈ రాజ్యంలో చేర్చడానికి ఏం జరిగిందంటే అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేశాడు దేవుడు. మన పాపం నుంచి, బంధకాల నుంచి విడుదల చేశాడన్నమాట. విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. ఇప్పుడు మనం క్రీస్తు యొక్క రాజ్యంలోకి చేర్చబడ్డాం. అంటే తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేశాడు. కాబట్టి మనం మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డాము. సంఘంలో చేర్చబడిన మనం ఇప్పుడు ఏవో అంటే దేవుని యొక్క రాజ్యంలో సభ్యత్వం పొందామంటే ఇప్పుడు దేవుడు తన కుమారుని ద్వారా మనం పరిపాలన చేస్తున్నాడు. ఏమండి? మనందరం కూడా పరిపాలన చేస్తున్నది ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు వారు అన్నమాట. ఇప్పుడు మనమంతా కూడా ఆ రాజుకి విధేయత కలిగి ఆ రాజు ఆజ్ఞలు కట్టడలు మన గైకుని వాటి ప్రకారంగా బ్రతకాలన్నమాట. అందుకని నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించాలని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. అంటే మనం ఏం చేయాలి? మన సహోదరుల కొరకు ఏమండి తమ ప్రాణం పెట్టు బద్దులమే ఉన్నాము అని మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. అంటే యేసుక్రీస్తు వారు ప్రజల్లో స్వార్థం ప్రకటించే దేవుని ఒక మాటల్ని ప్రచురించారన్నమాట. అంటే దేవుని కట్టడంలో ఆజ్ఞలు ఏం చేశారంటే మనకి వివరించి తెలియపరిచారన్నమాట.
మీరు ఇటు రీతిగా బ్రతకాలి భూమి మీద, మీ రాజ్యంలో గైకొనాలి అని తెలియపరిచాడమాట. కాబట్టి ఇటు రీతిగా దేవుడు ఒక రాజ్యం భూమి మీదకి వచ్చిందండి. అంటే పెంతెకొస్తు దినాన్ని పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు పేతురు గారు మొట్టమొదటి ప్రసంగం చేశారు. ఇదిగో మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభు గారిని, క్రీస్తు గారిని నియమించాడు. మీరు ఇశ్రాయేలు గోత్రంలో అందరూ కూడా మీరు రూఢిగా తెలుసుకోవాలి అని తెలియపరిచాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? హృదయంలో ఉండొచ్చుకుని అప్పుడు ఏం చేశారండి? మరి మేము చేసిన పాపని మీద ఏం చేయాలి అని అపోస్తులు, కడమ అపోస్తులు అడగగా, పేతురును కడమ అపోస్తులు అడిగినప్పుడు ఏమన్నారంటే, మీరు పాప క్షమాపణ మీద ప్రతి వాడు బాప్తిసం పొందండి అని తెలియపరిచారు. అప్పుడు వెంటనే వాళ్ళు బాప్తిసం పొందరమాట. అలా 3,000 మంది దేవుని ఒక రాజ్యంలో చేర్చబడ్డారండి. అంటే దేవుని ఒక రాజ్యంలో మరి భూమికి వచ్చింది, ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలండి. దేవుని రాజ్యమును నా నీతిని, నా రాజ్యమును వెతకండి. అంటే మన మధ్యలో ఉంది కాబట్టి ఆయన రాజ్యంలో ఆయన నీతిని వెతకమన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మరి ఎటువంటి రాజ్యాన్ని భూమి మీద ఏర్పాటు చేశారంటే ఈ లోక సంబంధమైన రాజ్యం కాదని మనం గుర్తిరగాలి. క్రైస్తులుగా పిలవడుతున్నాం మనం. ఈ లోక సంబంధమైన రాజ్యంలో మనం చేర్చబడలేదు. అంటే ఈ లోకంలో ఉన్న రాజ్యాలు కూలిపోతే అది శాశ్వత కాలం ఉండదన్నమాట. శాశ్వత కాలమైన రాజ్యాన్ని భూమి మీద దేవుడు తన సంకల్పం ప్రకారంగా ఏర్పాటు చేశారన్నమాట. అందుకని యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం చూడండి. యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే, నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడదు గాని నా రాజ్యము ఏ సంబంధమైనది కాదని తెలియపెట్టాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారంటే భూ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదేమో గుర్తెరగాలి. ఇప్పుడు మన మధ్యన దేవుని ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మనం సభ్యత్వం పొందాలి. ఇప్పుడు లోకస్తులు ఏమనుకుంటారంటే ఇలా దేవుడి రాజ్యం అంటున్నారు, దేవుడి రాజ్యం కంటికి కనబడట్లేదే అని ఆలోచన చేస్తారండి. అంటే దావీదు సింహాసనం మీద వేలబోయి వ్యక్తి ప్రకృతి సంబంధంగా పరిపాలన చేస్తాడని ఆలోచన చేస్తున్నారండి. ఆనా కాలంలో కూడా ఇశ్రాయేలీలు కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఈ రోమ సామ్రాజ్యం కూల్చేసి మరి మాకు రాజ్యం ఏర్పడుతుంది, దావీదు సంతానం నుంచి రాజ్యం పరిపాలన చేస్తాడని చూసారు తప్పండి. మరి దేవుని రాజ్యం శరీర సంబంధమైనది కాదు, అది ఈ లోక సంబంధమైనది కాదని గ్రహించలేదండి వాళ్ళు. అందుకని యేసుక్రీస్తు వారు పిలాతు దగ్గర మాట్లాడుతూ ఉన్నారండి. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజ్యవారిని అడుగుతున్నప్పుడు మరి నేను రాజుని కాదనట్లేదండి, నువ్వు అన్నట్లే నేను రాజునే, నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. ఇహ సంబంధమైనది అయితే యూదులు నన్ను నీకు అప్పచెప్పబోదురు, నా శిష్యులు లేకపోతే నా జనులు ఏం చేశారు, మీతో మరి యుద్ధం చేసేవాళ్ళు ముందురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అని తెలియపరుచుకున్నారండి. అంటే ఇహ సంబంధమైనది కాదంటే ఏంటంటే అర్థం, ఇది లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన రాజ్యము అని మనం గుర్తిరగలండి. ఇప్పుడు మనం దేవుడి యొక్క రాజ్యంలో జనులు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలండి, నిర్దోషంగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే దేవుడి యొక్క రాజ్యం భూమి మీదకి వచ్చినప్పుడు ఆ రాజ్యంలో జనులు ఏమవుతారంటే పరిశుద్ధపరచబడతారో, నిర్దోషులుగా నిరపరాధులుగా తీర్చబడతారని గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరిచిందండి. అంటే దేవుడు ఒక రాజ్యం రాలేదు అని ఎవరైనా అన్నారనుకోండి, అప్పుడు ఏం జరగదండి, మనుషులకు పాప విమోచన జరిగే అవకాశం లేదన్నమాట. కాబట్టి దేవుని ఒక రాజ్యం మన మధ్యలో ఉంది కాబట్టి మనం దేవుని ఒక రాజ్యంలో ప్రవేశించాలండి. ఎలా ప్రవేశించాలండి? ఇప్పుడు దేవుని రాజ్యం మన మధ్యలో ఉందండి, ఆ రాజ్యంలో మనం ఎలా ప్రవేశించాలి? ఇది శరీర సంబంధమైన రాజ్యం కాదండి. శరీర సంబంధమైన రాజ్యం అనుకో
మరి వాళ్ళు ఏం చేస్తారండి? ఆ రాజ్యంలో సీటు సంపాదించుకోవడం, ఒక ఎమ్మెల్యే సీటు సంపాదించుకోవాలండి ఏం చేస్తారండి? కొన్ని లక్షల రూపాయలు అక్కడ కట్టి ఆ ఎమ్మెల్యే సీట్ను కొనుక్కుంటారండి. అందులో ఒక నెంబర్గా అటెండ్ అవుతారండి. మరి ఈ రాజ్యంలోకి ప్రవేశించడానికి మనం ఏం చేయాలండి? ధనాన్ని చెల్లించాలా ఏమండి? లేకపోతే ఏమన్నా గొప్ప కార్యం చేయాలంటే ఏమి కాదండి. సింపుల్గా దేవుడు ఏం చేశారంటే ఒక ఏర్పాటు చేశారన్నమాట. దేవుని ఒక రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే మీరు ఏం చేయాలంటే స్వార్థని వినాలి, నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించి ఏం చేయాలి? మారుమనసు పొంది బాప్తిసం పొందాలండి. అప్పుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించాలండి. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి నికోదేము అడుగుతున్నాడండి. నికోదేము రాత్రి సమయంలో వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి చూద్దామంటే, యూదుల అధికారైన నికోదేము పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు తన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము మెరుగుదుము. దేవుడు నీకు తోడే ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడను చేయలేడని అతనితో చెప్పును. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతను దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా చెప్పుచున్నాను అనను. ఒక దేవుడు ఒక రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు కొత్తగా జన్మించాలి, అంటే నూతనంగా జన్మించాలి అని ప్రభువుని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తూ ఉన్నారు. నూతనంగా జన్మించాలి అంటే మరి తల్లి గర్భం ముందు మళ్ళా నేను ముసలివాడైనను నేను తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా ఎలా జన్మిస్తానని శరీరం సంబంధంగా చెప్తున్నాడు. ఒకడు ఆత్మ మూలంగాను, ఒకడు నీటి మూలంగాను అక్కడ కింద ఉంటుందండి. చూద్దామండి. రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలండి? యేసు ఇట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలండి? ఒకటి నీటి మూలంగా అంటే బాప్తిసం తీసుకోవాలన్నమాట అండి. స్వార్థను నమ్మి దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుని కుమారుని క్రీస్తు ద్వారా మనకు పాప విమోచన అనుగ్రహించాడని నమ్మినట్లయితే ఇప్పుడు ఏం చేయాలండి? బాప్తిసం తీసుకోవాలి. నీటి ద్వారా ఏం చేయాలండి? బాప్తిసం తీసుకోవాలి. ఆత్మ మూలంగా ఏమవుతుందండి? ఇప్పుడు నీటి మూలంగా కూడా వాడు ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ నీటి మూలంగా ఆత్మ మూలంగా అంటే దేవుడి వాక్యంగా మూలంగా జన్మిస్తారన్నమాట. ఎప్పుడు అంటే దేవుడి వాక్యం అన్నప్పుడు దేవుడి వాక్యానికి విధేయులు ఉన్నప్పుడు ఏమవుతారండి? వాక్యానికి లోపడతారు కాబట్టి మరి పాత్రలో ఉన్న స్వభావం మరి నశించిపోతుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే దేవుని వాక్యం మూలంగా వాక్యాన్ని విశ్వసించడం ద్వారా వాక్యం ఏం చేస్తుందంటే నూతన జన్మను మీకు ఇస్తుంది అన్నమాట. నూతనంగా సృజింపబడతారన్నమాట క్రీస్తులోకి. అందుకనే నమ్మి రక్షింపబడిన వారు నూతన సృష్టి, పాతవి గతించును కొత్తవేను అంటే క్రీస్తులో ఒక నూతన పురుషుడిగా దేవుడు మనం మారుస్తూ ఉన్నాడండి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడికి ఇష్టలుగా బ్రతకాలి, సాత్వికాన్ని అనుసరించాలి, క్రోధము కోపం అన్నీ కూడా పక్కన పెట్టాలి, దేవుడి మాటలకు విధేయత కలిగి మనం బ్రతకాలన్నమాట. అంటే ఎప్పుడైతే దేవుని వాక్యం అంటామో దేవుడి వాక్యానికి విధేయం అవుతామో అప్పుడు ఏమైందంటే వాక్యం మూలంగా మనం జన్మిస్తామండి. జన్మించిన మనం రూపాంతరం చెందుతామన్నమాట అండి. ఒక గొంగళ పురుగు ఉందండి, అది రూపాంతరం చెందుతుంది. కొంతకాలం పచ్చిగా కలిగి చోట్ల చెట్టులన్నీ కూడా అది భుజించి అది కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే ఒక గూడు కట్టుకుని ఉండిపోతుందండి. ఆహారం అని మానేసి గూడు కట్టుకుని కొంతకాలం ఉండినప్పటికీ 1 నెల 2 నెలలు ఉండిపోతుంది అన్నమాట అండి. అప్పుడు అది ఒక రూపాంతరం చెంది ఒక సీతాకోక సిలుగుగా మరి ఆ గుడిలోని బయటకు వస్తుంది. అలాగే మనం కూడా ఏమనంటే దేవుడి వాక్యం మూలంగా మనం రూపాంతరం చెందాలన్నమాట, నూతనంగా జన్మించాలన్నమాట. అలా జన్మించినట్లయితే
మరి బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించినట్లయితే మన పాపములన్నీ కూడా విమోచింపబడితే పరిశుద్ధపరచబడతాం, దేవునికి ఇష్టమైన ప్రజలుగా బ్రతుకుతాం అన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు మనకి అధిపతిగా ఉండి రాజుగా ఉండి అని పరిపాలన చేస్తున్నమాట. పరిపాలన చేయడం అంటే ఆయన ఏదైతే కట్టడల విధులు తెలియపరిచాడో ఆ కట్టడల విధుల్ని అనుసరించి మనం బ్రతికినట్లయితే ఏమవుతామంటే యేసుక్రీస్తు అధికారం కింద మనం బ్రతుకుతూ ఆయన విధేయులుగా ఉంటున్నట్టు ఆయన రాజ్యంలో ఉన్నట్లు గ్రంథం తెలియపరుస్తుందన్నమాట. అప్పుడు దేవుడు తన కుమారుని ద్వారా పరిపాలన చేస్తున్నాడు భూమి మీద. ఇప్పుడు లోకంలోకి ఏం చేశాడంటే శిష్యులు పంపించాడనమాట. లోకాల్లోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థం ప్రకటించండి, నమ్మిన వాడు రక్షింపబడతాడో నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది అని తెలియపరుస్తున్నాడు. అంటే శిక్ష రాదు అని చాలామంది గుండె మీద చేసి నిద్రపోతూ ఉంటారు, ఏమీ కలగదు, శిక్ష లేదనుకుంటారు. అందుకని దృష్టాంతములుగా ఏం చేశాడంటే జరిగిన విషయాలు మనకు రాయించాడు అన్నమాట. నోహ కాలంలో మనం చూసినట్లయితే నోహ కాలంలో దేవుడు చూశాడండి భూమి మీద చూసినప్పటికీ ఎలా ఉన్నారండి? భూమి మీద ప్రజలు దుర్మార్గులుగా దుష్టులుగా బలత్కారులుగా భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు. తమకు ఇష్టం వచ్చిన స్త్రీలు వివాహం చేసుకుని బలత్కారులుగా జీవిస్తున్నప్పుడు దేవుడు చూసినప్పటికీ నోహ ఎలా ఉన్నాడండి? దేవుని దృష్టికి ప్రతిని పొందినవాడుగా ఉన్నాడు. దేవుని దృష్టికి తన తరంలో నిందారహితుడిగా ఉన్నాడండి. అంటే దేవునికి ఇష్టడుగా అతను బ్రతుకుతున్నప్పుడు ఆయన దేవుడు చూసి దేవుడు తనకు ఆజ్ఞాపించడం అంట, నీ కుటుంబం నీ కొరకు ఏం చేయాలి, నువ్వు ఓడలు సిద్ధపరచాలి, ఓడలో నువ్వు ప్రవేశించాలి, నేను చెప్పిన యావత్తును కూడా నువ్వు చేయాలన్నప్పుడు విజయుడేవి లోకం వైపు చూడలేదండి. లోకంలో మరి పక్కన ఉన్న సహోదరులు ఎలా ఉన్నారో ఎలా జీవిస్తున్నారో అని చూడలేదండి. అదే తన తోటి వారు ఎలా బ్రతుకుతున్నారో చూడలేదండి. దేవుడు కృష్ణుడిగా బ్రతికాడండి, దేవుడితో నడిచాడండి. హనోకు దేవుడితో ఎలా నడిచాడో నోహా కూడా దేవుడితో నడిచాడండి. అంటే దేవుడి కట్టడంలో ఆదిలో అనుసరించి బ్రతకడం అన్నమాట. ఇప్పుడు నేను కూడా ఏం చేయాలండి? ఈ లోకంలో ఉన్న దురాశలు కానీ ఇవన్నీ కూడా విసర్జించి ఏం చేయాలండి? దేవుని యొక్క రాజ్యంలో మనము రావాలి, దేవుని యొక్క రాజ్యంలో దేవుని కట్టలు అనుసరించి బ్రతకాలండి. అప్పుడు ఈ లోకంలో అలా బ్రతికాడు కాబట్టి నోహ రక్షింపబడ్డాడు. మరి ఆ జనులందరూ కూడా ఏముందండి? దేవుడు ఉగ్రత ద్వారా మరి 40 దినములు రాత్రి పగల్లో ప్రచండ వర్షం కురిపించి మరి భూగర్భంలో జలాలు అన్నీ కూడా ఇప్పేసారంట. ఒక దినమే భూజల గర్భంలోంచి ఆ జలాలను ఇప్పడంతో భూలోకం అంతా నీళ్ళతో నిండిపోయింది అన్నట్టు. అలాగా లోకం మీద ఉన్న మనుషులందరూ సృష్టించారండి. ఇప్పుడు దేవుడు ఉగ్రత వస్తుంది, ఆ ఉగ్రతని మనం తప్పించుకోవాలంటే దేవుని యొక్క రాజ్యంలో మీరు చేరాలి. ఇదిగో దేవుడు తీర్పు తీరుస్తాడు, భూలోకం మీద తీర్పు తీర్చడానికి మరి త్వరగా వస్తుంది అది అని గ్రంథం చెప్తున్నప్పుడు కూడా భయపడలేదండి. ఇగో దేవుని ఉగ్రత వస్తుంది, దేవుని యొక్క రాజ్యం మీరు చేతపడినట్లయితే పరలోకం వెళ్తారు మీరు అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుందండి. ఇప్పుడు ఆ దేవుని యొక్క రాజ్యం మనకు చేతపడినట్లయితే పరలోకం వెళ్తామండి. దేవుడు తన కుమారుడు ఉండి చోటుకి కూడా వెళ్తామన్నమాట. ఇప్పుడు దేవుడు ఉండి దేవుని యొక్క కుమారుడు ఉండి చోటుకి మనం వెళ్ళాలంటే దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలన్నమాట. ఈనాడే రక్షణ జరగన్నాడు. మనం వెంటనే వాక్యమని మన దేవుని వాక్యం విధేయులు మనం బ్రతకాలండి. ఇప్పుడు దేవుని రాజ్యం చేతపడదన్నమాట. లేకపోతే ఏమో జరుగుతుందంటే పాతాళంలో ఉంది అని చెప్తుందండి. పాతాళం ఉంది, అగ్ని ఆగదు, పురుగు చావదు, వేదనకర స్థలం అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆ వేదనకర స్థలం నుంచి తప్పించుకోవాలంటే మరి యేసుక్రీస్తు వారికి మరి ఆయన బోధనని తెలియపరిచాడండి. ఒక లాజరు, దరిద్రుడైన లాజరు ధనవంతుడి గురించి తెలియపరుచుకున్నాడు. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఐశ్వర్యాన్ని బట్టి అతను కలిమిని బట్టి స్థానమైన ధనమైన ఉండగా బట్టి తిని సుఖించాడండి, సంతోషంగా బ్రతికాడండి. అతను బ్రతుకు దినవలన్నీ కూడా సంతోషంగా బ్రతికాడు. మరి లాజరు చూసినట్లయితే పూటకి కూడి లేక ఆ రొట్టెలు తింటూ దరిద్రాన్ని అనిపిస్తూ అన్నప్పటికీ
దేవుడికి ఇష్టంగా బ్రతకాడండి. మన ఇప్పుడు కూడా మనం దరిద్రతో అనుభవిస్తాం, కష్టాలు శోధనలు ఇబ్బందులు ఎదుర్కొంటాం. అయినప్పటికీ మనం నీతిని అనుసరించి దేవుడి ఇష్టం ప్రజగా బ్రతకాలని మనకు తెలియపడుతుంది అన్నమాట. ఆ దరిద్ర లాదన జీవితం మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో ఉంటాయండి. మన కష్టకాలాలు ఉంటాయి, ఇబ్బంది కాలాలు ఉంటాయి, దరిద్రులను అనిపిస్తాం. లోకంలో ఉన్న వల్ల మనల్ని దూషిస్తారు. ఏమండి? దూషిస్తారండి. మంచిగా ఉన్నా, మంచిగా ఎటు రీతిగా బ్రతుకుతున్నా కూడా దూషిస్తారు. అయినప్పటికీ మన నీతిని విడిచిపెట్టకూడదు అంట. నీతిని ఏం చేయకూడదండి? విడవకూడదు. అందుకంటాడు దుష్టులు వర్ధిల్లు కొలది నీతిమంతుడు దాన్ని చూసి ఏం చేయకూడదండి? నీ వృద్ధులు చింతపడకూడదు. వాళ్ళ దుష్టులు దుర్మార్గంగా ఉన్న వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను నీతిగా నిజాయితీగా బ్రతుకుతుంటే నాకు ఈ కష్టాలు ఏంటి అన్నాడు. నీ హృదయంలో మచ్చరపడదు నువ్వు అంటాడు అన్నమాట. అంటే అంత దరిద్రంగా ఉన్నప్పటికీ దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. అందుకే అలా అంటాడు ఆ ధనవంతుడు, ఇదిగో తండ్రి అయిన అబ్రహామా, ఈ వేదనకర స్థలంలో నుంచి నా నాలుగులు చల్లార్చి అన్నాడు. మరి భూమి ఎంతో సుఖంగా బ్రతికావు నువ్వు. ఇప్పుడు అబ్రహాం అన్నాడు మాట, నువ్వు ఎంతో సుఖంగా బ్రతికావు. ఆ పేదల లాజరు దరిద్రుడిని నడిపించాడు. ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అక్కడ. అంటే మనుషులు హృదయంలో నెమ్మది అనేది దేవుడు అనుగ్రహిస్తారు మాట. అంటే మన ఇష్టలుగా బ్రతికినట్లేదు. కాబట్టి తీర్పు ఉందని మన గుర్తెరిగి మన ప్రవర్తన అంతా కూడా దేవుడి దృష్టిలో ఎలా ఉందో మనం చూసుకుని మనల్ని ఏమైనా లోపల సరిదిద్దుకొని దేవుడికి ఇష్టమైన ప్రజగా బ్రతకాలన్నమాట. అందుకని దేవుని వాక్యాలు మనం ఏం చేయకూడదండి? కలిపేయకూడదండి. లేని మాటలు కలపకూడదు అన్నమాట. ఇప్పుడు ఎవరినో మెప్పించడానికి లేకపోతే ఎవరినో గణపరచడానికి ఏం చేస్తారండి? వాళ్ళు దేవుడికి అవిధేయతగా బ్రతుకుతున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారండి? దేవుడి సన్నిధికి అప్పుడు రారండి. దేవుడికి అవిధేయంగా బ్రతుకుతూ ఉంటారు. అయినా వాళ్ళకి వెళ్ళి దైవజనుడు ఏం చెప్పాలండి? అమ్మ దేవుడి సన్నిధికి రండి, దేవుడి మాటలు లోపడండి, దేవుడిని భయపడతానని అని చెప్పాలి. కానీ అలా చెప్పరండి. దేవుడిని బాగా దీవించాడు, ఆస్వాదించాడు అని ఇలా ప్రార్థన చేసి వచ్చేస్తుంటారు. అంటే దేవుడి సన్నిధికి రాకపోతే మీ హృదయంలో మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని మాటలు వినకనగా దేవుడిని లేదా దేవుని కట్టడంలో నువ్వు విధేయం కాకపోతే నీలో మార్పు ఎక్కడి నుంచి వస్తుందండి? మార్పు రావాలంటే బోధ విధానం అంటారు. బోధ విన్నప్పుడు మనుషుల హృదయంలో మార్పు అనేది వస్తుంది. దేవుడికి ఇష్టలుగా బ్రతికే అవకాశం ఉంటుంది మాట. ఇప్పుడు అటువంటి బోధ చేయడం అనేసి ఆశీర్వాదాలు దేవుడు ఆస్వాదించాడని వాళ్ళని హెచ్చించి వచ్చేసాం అనుకోండి, వాళ్ళు మరి పాతాళానికి లేకపోతే దేవుడి యొక్క అగ్నిగుండానికి వెళ్ళిపోవడానికి కారణం అవుతారు. చెప్పి బోధకులు కూడా శిక్ష ఉంటుందండి. అంటే అబద్ధ బోధలు చేస్తున్నావు నువ్వు సమాజంలోకి వెళ్ళి, సమాజం చెడిపోతున్నప్పుడు హెచ్చరిక చేయాలండి. ఇదిగో సమాజం అంతా చెడిపోతుంది, మీరు దేవుడు ఏమి తిరగండి. ఇప్పుడు యోహాను గారు ఏం చెప్తాడండి? యోహాను గారు ఏం చెప్తాడంటే పరిచయాలు శాస్త్రాలు ఎంత ఉన్నప్పటికీ ఇదిగో మీరు మారుమనసు పొందండి. చెట్టు ధోరణి ఏముందండి? గొడ్డలు నాటబడి ఉంది, నరికేస్తాడు అన్నాడు. అంటే చెట్టు ఫలించకపోయేట్లయితే యజమానుడు ఏం చేస్తాడండి? దాన్ని తీసేస్తాడు. అంటే మనుషుల గురించి చెప్తున్నాడండి. చెట్టుని అక్కడ వాడుతున్నాడు. మనుషులు మీరు మారుమనసు పొందండి, లేకపోతే గొడ్డలే చెట్టు వారం నాటబడి ఉందంటే దాన్ని తీసేయడం సిద్ధంగా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు నేను మారుమనసు పొందన్నప్పుడు అనేకులు ఏం చేశారండి? దేవుని వైపు తిరిగారు. దేవుని మాటలు విని దేవుని వైపు తిరిగి యోర్దాను నదీ ప్రాంతంలో యోహాను గారి ద్వారా అనేకులు బాప్తిస్మం పొందారు. ఇప్పుడు అటు రీతిగా మనం కూడా ఇప్పుడు ఏం చేయాలండి? దేవుడు హెచ్చరికలు చేసినప్పుడు దేవుని మాటకు విధేయులవి మనము బాప్తిస్మం పొంది రక్షింపబడి సంఘంలో చేర్చబడాలండి. సంఘంలో చేర్చబడలేకపోతే కనుక దేవుడి తీర్పు ఆ ప్రజలందరికీ ఉంటుందన్నమాట అండి. నోవా కాలంలో ఎలా తీర్చాడండి? ఆ నోవా కుటుంబం అంతా కూడా ఓడలో ప్రవేశించినప్పుడు వాళ్ళు రక్షింపబడ్డారండి. ఇప్పుడు దేవుడి యొక్క సంకల్పం ప్రకారంగా దేవుడి యొక్క రాజ్యంలో మనం ప్రవేశించినట్లయితేనే, అంటే దేవుడి యొక్క సంఘంలో ప్రవేశించినట్లయితేనే వాళ్ళ మాత్రమే రక్షింపబడతారండి. కానీ వాళ్ళందరి మీదుగా తీర్పు వస్తామంటండి. కాబట్టి మనం గుర్తెరిగి
మరి దేవుని ఆజ్ఞలో కట్టడంలోనూ మనం ఏమి కలపకూడదు, తీసేయకూడదు అన్నమాట. ప్రకటన గ్రంథంలో అదే విషయం చెప్తున్నాడు. కాబట్టి మీరు కలపొద్దు, తీయొద్దు అన్నట్టు. మన సామెతలు ఏమో చెప్పడండి 36లోను, ఆయన మాటలలో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గర్దించలేము, అప్పుడు నువ్వు అబద్ధికుడు అవుతావు. అప్పుడు అబద్ధికుడు ఎప్పుడు అవుతావండి? లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుని హెచ్చరిక చేయటం మానేసి వాళ్ళు బాధపడతారు అని మనం చెప్పడం మానేసి దాన్ని దాచేసినట్లయితే ఇప్పుడు ఏం చేస్తున్నామండి? మనం చెప్పట్లేదు, దేవుడు తెలియవలసి చెప్పట్లేదు. కాబట్టి ఇప్పుడు జనులు తప్పుడు దోవలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి నువ్వు కలపకూడదు, ఉన్నదాన్ని మరుగుపరచకూడదు అన్నమాట. ఉన్న విషయాన్ని తెలియపరచాలన్నమాట. లేకపోతే నువ్వు సోదరుడు తెలియపరచకపోతే లెక్క అడుగుతాడు. మీ సోదరుల పట్ల నిన్ను లెక్క చెప్తారన్నమాట, అడుగుతాడు. ఇప్పుడు నువ్వు జవాబు చెప్పాలి. అంటే మేలేనిది ఎరిగి దాన్ని ఏం చేయకూడదండి? చెప్పని ఎడల పాపం కాదన్నమాట. నువ్వు మేలేనిది ఎరిగి దాన్ని చెయ్యని ఎడల. ఇప్పుడు దేవాక్షం చెప్తే అతను ఆ వ్యక్తి మార్పులు పొందుతాడు అని నాకు తెలిసి ఉంటే నేను దాన్ని మరుగుపరిచి చేసి పెట్టాను అనుకోండి, మీరేం జరిగినా ఏం చేయాలి? చేతనం లేదండి, చెప్పట్లేదండి, అది చేయట్లేదు, నేను ఆ పని చేయట్లేదు. అప్పుడు ఏమవుతుంది? నాకు శిక్ష అవుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మేలనేది ఏదంటే దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించినట్లయితే మనం విమోచనపడి దేవుని ఉగ్రత నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేలని దాంట్లో మీరు అంతా కూడా చేరాలి అని వాక్యం తెలియపరుస్తుందండి. ఇటు రీతిగా మనం అందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడిన మనం దేవుని సన్నిధిలో దేవుని గణపరచడానికి వచ్చి ఉన్నాం. కాబట్టి మరి ఇటు రీతిగా మనం సహోదరులకి, మన కుటుంబ సభ్యులకి, మన బంధువులకు కూడా ఈ యొక్క దేవుని యొక్క రాజ్యంలో మీరు చేర్చబడాలమ్మా, దేవుని గుర్తుంది అని తెలియపరిచే బాధ్యత మాకు ఉంటుంది. నిత్యజీవం పొందుతాడు, నా మరణం ప్రచురిస్తారు అంటాడు. ప్రచురించే కార్యక్రమం అంతరం ఉందన్నమాట. కాబట్టి మనం ప్రచురించేవారుగా ఉండాలని ప్రభుత్వాన్ని మనం చేస్తూ తగిన సమయాన్ని మరి మన సహోదరులకి సమయాన్ని అందరూ ఉండాలి.